కాండాన్ని బోధించడానికి కానీ ఎరిగి ఉండడానికి కానీ కొన్ని బండ గుర్తులు నేను పెట్టుకుని ఉంటాను. 16వ అధ్యాయము అనగానే నన్ను ఏ సందర్భంలో నిద్రలో లేపి అడిగినా మన్నా అని బండ గుర్తు చెప్తా. 17వ అధ్యాయము రెఫెదీము, 18 సేనాయి ఇత్రో, 19 సేనాయి, 20 ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు, 21 దాసుడు, ఇలా 40 అధ్యాయాలు 40 పేర్లతో గుర్తుపెట్టుకొని ఉంటాను. ఇది మనకు మంచిది. ప్రియులారా, 16వ అధ్యాయము యొక్క పాఠము చాలా పెద్దది. దీన్ని కొంచెం క్లుప్తంగా చెప్పుకోవడం ఉన్న సమయంలో కష్టమైనను మనం వివరించుకుందాం. సమాజము ప్రయాణపు లెక్కలు దేవుడు ఇందులో వ్రాయిస్తూ ఉన్నాడు. వారు ఐగుప్తులో బయలుదేరిన తరువాత ఏలీము నుండి ప్రయాణమైపోయి 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ప్రియులారా, సో సీను అరణ్యము, మరి దీన్ని సీను అరణ్యమని ఎందుకన్నారో నాకు తెలీదు, కానీ దానికి ఇంగ్లీషులో ఉన్నటువంటి పేరు సిన్, SIN, సిన్ అని ఉంటుంది, ద డెజర్ట్ ఆఫ్ సిన్. సో అదొక పాపపు అరణ్యమేమో పేరుకు తగినట్టుగా. కొన్ని స్థలాలు పేరుకు తగినట్టుగా కూడా ఉంటాయి. ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఎన్ని దినాలు పట్టిందంట? మీరెవరని చెప్పగలరా? 2వ నెల 15వ దినమున. ఓకే, అంటే వాళ్ళు బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టి ఎంతకాలం అయింది? ఒకసారి మగోళ్ళు ఆగండి, ఎనీబడి చెయ్యొత్తండి, మీకు ఏమన్నా లెక్కలు తెలిస్తే. నేను అడిగింది చాలా సింపుల్ లెక్క అడిగాను. ఎన్ని రోజులైంది? నేనేం నోటుతో చెప్పమని లేదు, చేతితో చెప్పమన్నాను కదమ్మా. దేవుని బిడ్డ, అసలు ఈ లెక్క తెలియాలంటే నీకు ఇంకో లెక్క తెలియాలి. అసలు వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు? వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు? మొదటి నెల 12వ అధ్యాయం చూస్తే ఆ పేరాలో మొదటి నెల 14వ దినము సాయంకాలమున మీరు దానిని కోసుకొనవలెను. దేన్ని? గొర్రె పిల్లని తీసుకో, మీ ఫ్యామిలీ అంతా తినడానికి. ఆ మొదటి నెల 14వ దినం సాయంకాలం, అంత క్లియర్గా చెప్పాడు కదా. సాయంకాలం అవగానే డేటు మారిపోద్ది, అంటే 15వ తేదీలోకి వాళ్ళు వెళ్ళిపోయినట్టే. అర్థమైందా? సో ఆ పస్కా తిన్న రాత్రి మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నారు, నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా లేరు. సో 14 సాయంకాలం వాళ్ళు మేకపిల్లను గొర్రెపిల్లను కూసుకొని వాళ్ళు పస్కాను తిన్న తర్వాత 15వ తేదీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మనకి 12కు మారుద్ది, బట్ 6000 సంవత్సరాల క్రితం ఉన్న సిస్టమ్ యూదులకు ఇవాళ కూడా ఇదే సిస్టమ్. ఇప్పుడు ఇశ్రాయేల్ వెళ్తే సాయంకాలం ఆల్రెడీ డేట్ మారిపోద్ది, వాళ్ళకి ఆల్రెడీ ఇవాళ బుధవారంలోకి వెళ్ళిపోయారు 6 గంటల తర్వాత. సో అంటే 15వ తేదీన వాళ్ళు బయలుదేరారు. ఇవాళ 2వ నెల 15వ తేదీన ఇక్కడ చేరారు. అంటే ఎన్ని రోజులైంది? 30 రోజులైంది. యూదుల క్యాలెండర్ 30 రోజులే. ఇది బిగినింగ్లో క్యాలెండర్ కాబట్టి 30 రోజులు ఇంటి నుండి తెచ్చుకున్న వంట పదార్థాలు నీ ఇంట్లో ఉన్న పళంగా బయలుదేరి వెళ్ళిపోతే నీ ఆహార పదార్థాలు ఎన్ని దినాలు వస్తాయి? ఎన్ని దినాలు వస్తాయి? మరి పొదుపుగా వాడుకుంటే, జాగ్రత్తగా వాడుకుంటే, దేవుని బిడ్డ, నెల దినాల వరకు వారు ఓర్చుకున్నారు. వాళ్ళ ఓర్పును చూడండి. అన్నీ మనుషుల్లో తప్పులే కాదు, మంచి కూడా చూడాల. వారి యొక్క
ఓర్పును చూడండి, వారి యొక్క నేర్పరితనమును చూడండి. దేవదాసయ్య గారు ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు ఒక మాట అన్నారు. ఏలియా వెళ్ళిన ఇంటిలో కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది. 3.5 సంవత్సరాలు అది వాళ్ళకి చాలేదా, రాలేదా, ఊరుతూ వచ్చింది. ఇశ్రాయేలుల పిండి ఊరదా? దేవుడు ఊరించలేడా అంటే ఊరించగలడు. కానీ అక్కడ ఊరింది కాబట్టి ఇక్కడ ఊరాలా, ఇక్కడ ఊరింది కాబట్టి అక్కడ ఊరాలా. నువ్వేస్తావు లెక్కలో, నేనైనా అలాగా. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆవిడికి ఎలా స్వస్థ జరిగింది కాబట్టి ఈవిడికి అలాగే జరగాలి, ఈవిడికి ఎలా పిల్లలు పుట్టారు కాబట్టి ఆవిడికి అలాగే పుట్టాలి, ఈవిడికి ఎలా ఉద్యోగం వచ్చింది. నువ్వేస్తావు లెక్కలు. దేవుడు అన్ని లెక్కలు ఒకలా చూడ్డు. దేవుని బిడ్డ వారి ఆహారము వృద్ధి చెందేటట్లు చేయలేడా? చేయగలడు, కానీ చేయలే. ఆయన వారికి క్రొత్త ఆహారం పెట్టాలి అని అనుకున్నాడు. మీరే పుట్టినప్పటి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళలేదు. చూడండి, ఒక లెక్క ఏంటంటే, ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళం కదా. మా చిన్నప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం వరకు కూడా. సో ఎంతమందికి ఏమంటారు దాన్ని, క్యాపిటల్ ఏమంటారు, రాజధాని. ఎంతమందికి రాజధానిలో పని ఉంటుంది? జయప్రకాష్ నారాయణ అని ఆయన చెప్పాడు, 100కి 90 మందికి రాజధానితో పని ఉండదంట. అంటే ఎక్కడ కొట్టుకుంటే ఏంటమ్మా, నీకేమన్నా పని ఉందా, నాకేమన్నా పని ఉందా? అంటే 100కి 90 మంది జిల్లా దాటి బయటికి వెళ్ళరంట బతుకు కాలంలో. వాళ్ళకి ఏంటి పని? ఇవాళ కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు వచ్చేసి కొంచెం జనాలు సరదాగా తిరుగుతున్నారు. కానీ ఇంతకుముందు ఈ జిల్లా దాటి వాళ్ళ జిల్లాలు దాటి బయటికి వెళ్ళేవారు కాదట. ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయాయి. రాష్ట్రం దాటి ఎంతమంది ఇల్లు ఉంటారు మీలో? రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి ఎంతమంది ఇల్లు ఉంటారు? ఇట్లా లెక్కలిస్తే వెరీ పూర్ ఫిగర్ వస్తుంది. మనకేంటి అవసరం? దేవుని బిడ్డ, నాతో ఇశ్రాయేలు వచ్చే వాళ్ళకి ఒక మాట చెప్తాను నేను. మరి ఫస్ట్ అమ్మాన్లో దిగుతాం. అమ్మాన్ అంటే యోర్దాను దేశపు రాజధాని, దేశ రాజధాని. నేను మనవాళ్ళకి ఏం చెప్తాను తెలుసా? మీరు మీ దేశం రాజధాని చూడలా, కానీ వేరే దేశం రాజధాని చూశారు ఇప్పుడే. మీకేం పని ఢిల్లీతో? పని లేదు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇశ్రాయేలీలు పుట్టి పెరిగి వారు ఎప్పుడు కూడా ప్రాంతానికి వెళ్ళలేదు, ప్రయాణాలు చేయలేదు వాళ్ళు. అంచేత ఆ ప్రాంతంలో, గోషెను ప్రాంతంలో, ఈ కైరు చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు తప్ప వారికి ఏం తెలియదు. ఆ తిండి తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. దేవుని బిడ్డ, అందుకే దేవుడు కొత్త దేశాన్ని తీసుకెళ్తూ క్రొత్త ఆహారము వారికి పెట్టాలి అని అనుకున్నాడు. ఎలా పెడదాం? సో ఇదంతా దేవుని ప్రణాళిక. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క మంచి లక్షణాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెల దినాల వరకు నోరెత్తలేదండి. ప్రజల వైపు కూడా చూడాలా. నెల దినాలు ఓపిక పట్టారు. ఈ ఓపిక నశించిపోయింది. మరి ఆకలి ఊరుకోదు కదా. అదే ఇశ్రాయేలీయులకు ఆలోచించుకో, వాళ్ళకి ఆకలిదా? అందుకే ఏంటి చావడానికి వచ్చామా? కొంచెం దెబ్బలు తింటే తిన్నాం, కష్టపడితే పడ్డాం, కానీ తిండి మాత్రం బాగానే తిన్నాం. మనం అక్కడ చేపలు తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డ, సమాజం అంతా సణిగెను. సో ఈ సణుగులు దేవుడు విన్నాడు, మోషే విన్నాడు. మరి 4వ వచనం అమ్మా, ఇది నేను చాలా కంఠస్థంగా చెప్తాను. చాలా ప్రాంతాల్లో ఈ మాట చెప్తుంటాను నేను. దేవుడు, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించేస్తాను. మీ కొరకు ఆకాశము నుండి నేను ఆహారము కురిపించదను. బిడ్డ, ఇశ్రాయేలులకు ఆహారం ఇచ్చిన దేవుడు ఆహారాన్ని ఒక వర్ష
వర్షంలాగా కురిపించినటువంటి దేవుడు. పైనుండి కురిసిందంటే అది వర్షమే. మీరు ఇశ్రాయేలీలు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారా లేదా అని నేను వారిని పరీక్షిస్తాను, పరీక్ష పెట్టబోతున్నాను నేను. దేవుని బిడ్డ, నువ్వు కుదురుగా కూర్చుని బైబిల్ చదివితే అనేక సందేహాలు రావాలా. దేన్ని అనుసరిస్తారా లేదా అని చూస్తాడంట దేవుడు. అమ్మా, ఆ మాట అర్థమైంది కదా. ఇప్పుడు అందులోంచి ప్రశ్న ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా? ఈ 16వ అధ్యాయంలో ధర్మశాస్త్రం వచ్చిందా? దేవుడు చెప్పే కొన్ని మాటలు అప్పటికప్పుడు అర్థం కావు, ఫ్యూచర్లో అర్థం అవుతాయి. ఇప్పుడు వారికి అర్థం కాలేదు. ఈ ధర్మశాస్త్రం రావడానికి ఒక్క 30 దినాలే అయింది, ఇంకా ధర్మశాస్త్రం అలా. ధర్మశాస్త్రము 50వ దినాన్న దేవుడు నోటితో మాట్లాడాడు. ఇంకా 20 దినాలు ఉంది. ధర్మశాస్త్రం అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. పేతురు కాళ్ళు కొడుతూ యేసుప్రభు అంటాడు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, తర్వాత నువ్వు తెలుసుకుంటావు. అలాగే మర్మాలు బోధించే బోధకులు, దేవుని నుండి అందుకొని అందించేటువంటి దైవజనులు చెప్పేది నీకు అర్థం కాదు, నీ బుర్రకు అర్థం కాదు, నీ జ్ఞానానికి అర్థం కాదు, నీ పుస్తకాలకు అర్థం కాదు. వెంటనే ఒకడు అంటాడు, అదేదో రాంగ్ ప్రీచింగ్ లాగా ఉంది, తప్పుడు బోధలాగా ఉంది. ధర్మశాస్త్రమే లేదు, ధర్మశాస్త్రం అనుసరించాలంట. కానీ దేవుడు అన్నాడు అని అంటే నువ్వు నమ్మాలా. అంటే ఆయన ఏమివ్వబోతున్నాడు అని ఒక హింట్ ఇచ్చాడంటే, నేను మీకు ధర్మశాస్త్రమును ఇవ్వబోతున్నాను, దానిని మీరు అనుసరించాలి. ఇప్పుడు దాకా మోషేను మీరు అనుసరిస్తున్నారు. మీరు అనుసరించాల్సింది ఏంటి? నా ధర్మశాస్త్రమును. అమ్మా, నా ధర్మశాస్త్రమును. దేవుని బిడ్డలారా, మరి మనం దేవుని శాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటామా, మానవ శాస్త్రాన్ని అనుసరిస్తామా అంటే మానవ శాస్త్రాన్నే అనుసరిస్తూ ఉంటాం. ఒక్కసారి 7వ వచనము చదువుదాం మనం. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. In the morning you shall see the glory of the Lord. In the morning. ఇవాళ మీరు గొణుగుతున్నారు కదా, ఈ రాత్రి ఆగండి, రేపు ఉదయాన్నే దేవుని మహిమను ఆయన మీకు చూపించబోతా ఉన్నాడు. ఏం చూస్తారంట? అలాంటి మాటలు దొరికినప్పుడు బైబిల్ అండర్లైన్ చేసేసుకోవాలి. అది అంతకన్నా మంచి మాట ఏమన్నా ఉందా? దేవుని మహిమ ఇశ్రాయేలీలు కన్నులతో చూచారు. దేవుడు మహిమను ఇశ్రాయేలుకు తన కన్నులకు చూపించాడు, వారి కన్నులకు చూపించాడు. దేవుని బిడ్డ, రేపే చూస్తారు. వాళ్ళు అందరూ దేవుణ్ణి చూడలేదు, కానీ ఆ సమయంలో దేవుని మహిమను చూచారు. అవునా? చెప్పండి. ఎప్పుడైనా అడిగావా, దేవా నీ మహిమను నాకు చూపుము? ఇప్పుడు ఇదే మహిమ మోసే చూచాడా లేదా? మళ్ళా ఈయన కొండెక్కి ప్రత్యేకంగా నీ మహిమను నాకు చూపుము అన్నాడు. మరి చూసినోడు మళ్ళా చూపమంటే ఏంటండి? అది ఇప్పుడు ఈ టైం కాదు, ఇప్పుడు చెప్పేంత వివరం లేదు. అంటే ఇంకా ఎక్కువ చూడాలని. అది ఒకడు చూసేసిన తర్వాత అమ్మా ఇంకా 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 ఆయన మహిమను చూడాలని, అది ఆసక్తి అంటారు. చూచిన దాంతో తృప్తి పడిపోకు, సరిపెట్టుకోకు, మీరు యెహోవా మహిమను చూచెదరు. ప్రియులారా, మన్నా మరి సాయంకాలమున మీకు దేవుడు మాంసము ఇవ్వబోతూ ఉన్నాడు. మరి దేవుడే మిమ్మల్ని రప్పించాడని 6వ వచనం చివరిలో
సాయంకాలమందు మీకు తెలియబడును. ఎందుకంటే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును. చూడండి, సాయంత్రం ఏం పెడుతున్నాడు? మాంసం. మరి ఉదయం ఏం పెడుతున్నాడు? మరి మధ్యాహ్నం ఏం పెడుతున్నాడు? ఏమీ పెట్టడం లేదు. ఈ బాడీని తయారు చేసింది దేవుడు. ఈ బాడీ ఎన్నిసార్లు తినాలో నిర్ణయించేది దేవుడు, డాక్టర్ కాదు. ఎవడైతే తన జీవితంలో రోజుకు 2 సార్లు తింటాడో, అది కూడా ఈ సమయాలు ఉదయము సాయంకాలం. నువ్వు మధ్యాహ్నం మానేసావు అనుకో, రాత్రి 10 అయినా పిల్లల్ని ఒరే అన్నం తింటారా, నేను ఎప్పుడే తిన్నాం, నేను ఇంకా తిన్నాం అంటూ ఉంటాడు. చూడండి, ఎవడైనా లంచ్ మానేయమానండి, అప్పుడు 5:30కి ఆడికి ఇక్కడ పేగులు ఒరుతూ ఉంటాయి. ఎందుకని? ఆ రోజుల్లో కరెంట్ లేదు, అడవిలో ఉన్నారు, దీపాలు వెలిగించుకోవడానికి కిరసనాలు ఉండదు, తైలాలు లేవు, ఏమీ లేవు. చీకటవగానే చక్కబెట్టి పడుకోవాలా. అర్థమైందా? మరి అందుకని దేవుడు ఏం చేశాడంటే, మీరు వెలుతురు ఉండగానే తినేసి పండుకోండి. ఇవాళ ఈ కరెంట్లు ఇవన్నీ వచ్చేసి నీ తిండిని, నీ సిస్టాన్ని అంతటిని పాడు చేసేసాయి. దేవుడు చెప్పినట్టుగా తిన్నవాడికంట ఒళ్ళు నొప్పులు ఉండవంట, కాళ్ళు నొప్పులు ఉండవంట, తరువాత అనారోగ్యాలు రావంట. మోషే గారు అలాగే తిన్నాడు, అహరోన్ గారు అలాగే తిన్నాడుగా, కాలేబు గారు అలాగే తిన్నాడుగా. 120 కొట్టారు వాళ్ళందరూ కూడా. మనం 60 కొట్టి గ్రేట్ అనుకున్నాం, ఆఫ్ అనమాట. 120 కొట్టారు దేవుని బిడ్డ. సో ఇది దేవుడు పెట్టిన నియమ నిబంధన. అందుకే ఇశ్రాయేల్ దేశానికి మనం వెళ్తే వాళ్ళు ఉదయం తిన్నంత తిను, బ్రేక్ఫాస్ట్ 30 ఐటమ్స్ పెడతారు, తిన్నంత తిను, మళ్ళా సాయంకాలమే భోజనం. మనం ఆగలేక నాలాంటోడు మీకు మధ్యాహ్నం నేను పెట్టిస్తాను భోజనం, మీరు ఆగలేరు కదా, ఇంకా నడవండమ్మా అంటే ఏం నడుస్తామండి అని అంటారు కాబట్టి పెడతాం మేము. సో వాళ్ళైతే 5:30కే వాళ్ళ హోటల్ తెరిచి ఉంటుందమ్మా. మరి 6:05 అందరూ పరిగెట్టేస్తారు. 6ంటికి అన్నం తినేశారనుకో, 8ంటికల్లా మంచి నిద్రలో ఉంటారు. ఇక్కడ 8ంటికి ఉల్లిపాయలు కోయడం కూడా అవ్వదు ఇక్కడ. దేవుని బిడ్డ, ఉదయము సాయంకాలం అనే 2 సమయాలు దేవుడు పెట్టాడు. జాగ్రత్తగా గమనిద్దాం మనం. అంతేగాని గంటకి తిను, అరగంటకి తాగు అట్లా కాదండి. సరే, ఇది దైవ నిర్ణయము. ఈ బాడీ తయారు చేసింది ఆయన. మరి సాయంకాలమున ఏ రీతిగా ఆయన భోజనం పెట్టాడు అంటే, మాంసము అంటే పూరేడులు అనే వాటిని రప్పించాడు. ప్రియులారా, ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం కనబడుతుందనంటే, ఈ ఆహారము తిన్న వాళ్ళు అనారోగ్యముల పాలు కాలేదు. మరి ఎప్పుడైనా ఆలోచించారా? అరణ్యంలో ఇశ్రాయేలుకు దేవుడు ఇలా పెట్టాడు అని చెప్పుకుంటున్నాం కదా. రేపు పరలోకం వెళ్తాం. వెరీ గుడ్, వెళ్తాం. వెళ్ళి ఎన్నిసార్లు ఎడతాడు ఆయన? మనకు అక్కడ దాకా అనవసరం. ఎప్పుడైనా ఆలోచించవా? పరలోకం వెళ్ళి ఏం చేస్తావమ్మా నువ్వు? పరలోకం వెళ్ళి ఏం చేయడానికి వెళ్తున్నావు నువ్వు అక్కడ? మరి 7 గంటల విందు ఉంది కదా, ఏంటి 24 గంటలు అక్కడ అదే నాన్ స్టాప్గా రన్నింగ్ ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలకు పెట్టినట్టు ఇప్పుడు ఈ ఇశ్రాయేలు పైన ఉంటారు. బాబు మాకు 2 సార్లు పెట్టాం, మాకు అలవాట్లేదు బాబు, మేము తినాం, మధ్యాహ్నం తినాం. నువ్వు ఆగవలసిందే, అంతే, నువ్వు ఆగవలసిందే. సో మన్నా అనే మాట దగ్గరకు వస్తాను నేను. ఇది తెలియని ఆహారము. మన్నా అనేటువంటి పేరు మొట్టమొదటగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. 31వ వచనం. అమ్మా ఒక్క నిమిషం, నేను చెప్పేశాను కదా, ఇంకా చదవద్దు. ఏమని పేరు పెట్టారు చెప్పండి గట్టిగా? మన్నా అన్నారు. మన్నా అంటే అర్థం ఏంటి? ఇది ఏమి? వాట్ ఈజ్ దిస్? అదేంటి?
ఇదేంటి అన్నారు. అంటే అది ఆ భాషలో మన్నా అన్నారు. ఇక దాని పేరు మన్నా అయిపోయింది. దేవుని బిడ్డ, ఈ మన్నా అనేటువంటి పేరు ఉంది చూడు, జాగ్రత్తగా విను. ఎవరు పెట్టిన పేరు? దేవుడు పెట్టిన పేరా, మనుషులు పెట్టిన పేరా? ఏమా? ఈ లోకంలో కొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మేము ఏదో పరలోకపు పేర్లు పెట్టేసుకున్నాం. ఏంట్రా అసలు ఈ పేరు ఏంటి? ఎవరు పెట్టిన పేరు ఇది? ఇశ్రాయేలీయులు పెట్టిన పేరు, దేవుడు పెట్టిన పేరా ఇది ఏమన్నా? కొంతమందికి ఆ పేర్ల దగ్గర కొట్లాటండి. మా చర్చి గొప్ప, మా పలానా పేరు మా చర్చికి. ఆ పేరు ఎవరు పెట్టారు? ఆ హిస్టరీ తెలుసా నీకు? నాలాంటి రోజు నిలబెట్టు గుళ్ళో అది ఎవడెవడ పెట్టాడు, ఎలా వచ్చింది పేర్లని నేను చెప్తాను. ఎందుకంటే నిర్గమాకాండాన్ని అందరూ ధ్యానించరు కదా, అందుకని ఓవర్ లుక్ అయిపోతూ ఉంటాయి. ఇటువంటి దేవుని బిడ్డ, ఇదేమి ఒక పవిత్రమైనటువంటి నామమో, దేవుడు బయలుపరిచినటువంటి నామమో, పరలోకం నుండి దిగివచ్చినటువంటి నామమో కాదు. ఎ వెరీ క్యాజువల్ నేమ్, సాధారణమైనటువంటి పేరు. అంటే అది తప్పుడు మాట నేను అంట్లా. మోషే అనే పేరు ఎవరు పెట్టారు? ఫరో యొక్క కుమార్తె. ఆ రోజుల్లో ఫరోగా ఎవరున్నారో వారి కుమార్తె మోషేను నీళ్లలో నుండి తీసాను కాబట్టి మౌజస్ అనగా డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్, నీళ్లలో నుండి తీయబడిన వాడు అని పెట్టింది పేరు. ప్రియులరా, ఈ పేర్లు ఏవైనా కావచ్చు, దేవుడు వాటిని ఆమోదించాడు. మరి ఎందుకు మన్నాను భోజనంగా దేవుడు వారికి పెట్టాడు? నేను ఒక విషయాన్ని చెప్తా, సమయం అయిపోయింది. మన్నా పెండ్లి కుమార్తె యొక్క ఆహారము. అదండి, మన్నాను మనం తినలే. నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడితే, నువ్వు పెండ్లి కుమార్తెగా ఎత్తబడితే, నువ్వు తయారైతే మన్నాను తింటావు. ప్రకటన గ్రంథం ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. సంఘాలకు దేవుడు మాట్లాడుతూ 3వ అధ్యాయము బహుశా జయించువా 2:15 చదవండి. జయించువానికి మరుగై ఉన్న మన్నాను తినడానికి ఇస్తాను. మన్నాను రేపటి దినాన్న అందరికి ఇవ్వడంట. ఇశ్రాయేలీయులు అందరికి ఇచ్చాడు దేవుడు, కానీ రేపటి దినాన్న అందరికీ మన్నాను ఇవ్వడంట. ఎవరికి ఇస్తాడట చెప్పండి? జయించువానికి. ఇప్పుడు మన్నాను పెట్టాడు. ప్రియులారా, ఆ మన్నాను జయించేవానికే ఇస్తాడట. వెల్, ఇప్పుడు అది ఏమన్నా? అది అమ్మా మరుగై ఉన్న మన్నా. ఇప్పుడు మరుగై ఉన్న మన్నా అంటే అర్థం ఏంటి అమ్మా? దాచబడినటువంటి మన్నా. మోషే గారు ఏమన్నారంటే అహరోను, మరి మన వంశస్థులు చూచున్నట్లు ఒక బంగారు పాత్ర తీసుకొని మన్నాతో నింపేయండి అన్నారు. ప్రియులారా, 33 వచనం, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుము అన్నాడు. ప్రియులారా, ఒక బంగారు పాత్రలో మన్నాను పోశారు, దాన్ని మూతేసేసారు, సీల్ చేశారు. వెరీ గుడ్. మరి వంశస్థులు చూడ్డానికి అని మోషే చెప్పాడు, కానీ దేవుడు అన్నాడు, మీరు చూడ్డానికి నేను దాన్ని పర్మిషన్ ఇవ్వడం లేదు, కానీ నాకు ఒక మందసాన్ని చేసి ఆ పెట్టెలో పెట్టేయాలి అన్నాడు. అర్థమైందా నీకు? అందుకే మందసంలో లోపల ఏముంటుంది? ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు పలకలు, అహరోను చేతికర్ర, మన్నాగల బంగారు పాత్ర.
దేవుడు అంటాడు అది మందసము లోపలే ఉండాలి అన్నాడు. ఇప్పుడు మన్నా బహిరంగంగా ఉందా, దాచబడి ఉందా? ఎక్కడ దాచబడింది? మందసంలో దాచబడింది. టైం లేదు కానీ పరలోకంలో దేవాలయపు తలుపు తెరవబడెను. ఈ దేవుని మందసము అందులో కనబడెను అంటాడు. ఈ మందసాన్ని ఆ పరలోకపు గుడారములో ఈ మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ పరలోకం వెళ్ళిపోయింది. ఆల్రెడీ నువ్వు నేను వెళ్ళక ముందు. దానికోసం చాలా పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉందంటారు, అక్కడ ఉందంటారు, అండర్ గ్రౌండ్ అంటారు, ఆ దేశంలో ఉందని ఇవన్నీ అన్నవండి. మనకు బైబిల్లో ఈ ఈ ఈ మీరు ప్రకటన గ్రంథం మరలా ఇక్కడికి వస్తే అంతటా పరలోకమందు గుడారము తెరవబడెను, నిబంధన మందసము అందులో కనబడెను. ప్రియులారా, ఇప్పుడు మందసంలో ఏముంటుంది? మళ్ళీ చెప్పుకున్నాం కదా, అది బహిరంగంగా ఉందా, మరుగ్గా ఉందా? దేవుడు దాన్ని ఎందుకు దాచాడంటే రేపు నా బిడ్డలు సాతానును జయించి, శరీరాన్ని జయించి, లోకాన్ని జయించి పరలోకం వస్తారే, ఇలా జయించిన వానికి ఒక బహుమానం నేను ఇవ్వాలా. జయించిన వానికి ఈ లోకంలోనే బహుమానం ఇస్తున్నారు కదా, అలాగే జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. అర్థమైందా ప్రియులారా? మరుగయ్యున్న మన్నా అంటే ఇది. సో ఇది అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం తెలిసి ఉండాలి. సో అంత వరకు దేవుడు దాన్ని దాచిపెట్టి ఉంచాడు. సో కొంతమంది 7వ దినమున కూర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వారికి ఏమీ దొరకలేదు. కాబట్టి కొంతమంది ఎక్కువ తెచ్చుకొని ఉదయం వరకు 23 వచనంలో ఉంది, ఉదయం వరకు మిగుల్చుకున్నప్పుడు అది పురుగు పట్టాను, కంపు కొట్టాను. ప్రియులారా, ఇంటిలో దాచుకుంటేనేమో మరి పురుగు పట్టింది, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పాడైపోలేదు. ఇంటిలో ఉన్నప్పుడు పాడైపోయింది కదా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. చాలామంది ఇక్కడ లోకములో ఉన్నప్పుడు పాడైపోతున్నారు. నువ్వు దేవాలయంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు పాడైపోవు. చాలామంది జీవితాలు పాడైపోవడానికి కారణం వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండకపోవుట. ఆ మర్మము తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారంటే, దేవా దావీదు గారు అన్నారు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దు అంటే తోసేస్తాడా దేవుడు? తోసేస్తాడా? మరి సరిగా లేకపోతే తోసేడు. సౌలును తోసేయలేదేంటి? సౌలును తోసేయలేదా? ఓహో, ఒకప్పుడు సౌలు ఆత్మతో భాషలతో మాట్లాడేసినోడే, ఎగిరిగిరి పడినోడే, ప్రవక్తల్లో ఒకడైపోయాడు అని పేరుగాంచినోడే, కానీ లోకంలో పడిపోయాడు. దేవుని సన్నిధిలో నుండి దేవుడే తోసేస్తాడు. అది ఎరిగిన దావీదు అంటాడు, నేను సౌలులాగా అవ్వకూడదు నాన్న, చచ్చేదాకా నీ సన్నిధిలోనే ఉండాలి, నేను నీ ఆలయంలోనే ఉండాలి, నేను నీ నీడలోనే ఉండాలి నేను. అది ప్రియులారా, దేవుని ఆలయములో ఉన్నవారెవరు కూడా, దేవుని నిజమైన సన్నిధిలో ఉన్నవారెవరు కూడా మన్నా పాడైనట్టుగా పాడవరు. దేవుని సన్నిధిలో పెట్టింది పాడవలేదు, ఇళ్లల్లో పెట్టింది పాడైపోయింది. ఎంత వ్యత్యాసము చూడు. అంటే దేవుని సన్నిధి నువ్వు చెడిపోకుండా కాపాడుతుంది, పాడైపోకుండా నిన్ను భద్రపరుస్తుంది, గొప్ప రూపంలో నిన్ను ఉంచుతుంది, పవిత్ర స్థితిలో నిన్ను ఉంచుతుంది. గనుక నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ ధ్యానములో నేను ఉండాలి, నీ ఆలయములో నేను ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, దేవా నీ ఆలయములో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మరి చూడండి, ఎటువంటి దాన్ని ఆయన తన పెట్టెలో పెట్టాడు అని అంటే
పెద్ద పెద్ద వాటిని కాదండి, చిన్న గింజ. ఎంత గింజ అమ్మా? ఇప్పుడు కొత్తిమీర గింజ అంటే ఏంటి? ధనియాలు. ధనియాలు దేవుడు పైనుండి కురిపించడమే. ఆ ధనియాలు నేలంతా పోసి, మరి మీకు కానీ పోటీ పెట్టానే అనుకో, ఒక ఏరియాలో 1 కేజీ ధనియాలు పోసి ఎవరైతే ముందు ఏరతారో, ఈ మేట మీద ఏముందో చీపురుతో ఇలా పోగేసినట్టు పోగేసి, అది మట్టి. అది అంటే ఇదేదో బత్తాకాయ అంతా పెడితే నీకు కొంచెం చాలా 5 నిమిషాల్లో నింపేస్తాను. ఈ ధనియాలంతా గింజలు పెట్టాడు చూడు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వంగి ఒకటి 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 ఎన్ని గింజలు ఏరితే కొంచెం నిండిందమ్మా? అంటే దేవుడిచ్చేవి తీసుకోవడానికి కూడా మానవునికి ఏం కావాలి చెప్పాలా? దేవుడు చాలామందికి ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? ఆయన ఈ ధనియాల్లాగా ఇస్తాడనమాట. ధనియాల్లాగా ఇస్తాడు ఆయన. ఈ ధనియాల్లాగా ఇస్తే ఆ ఒక్కొక్కటి నువ్వు చేతిలోకి తీసుకొని పోగెట్టి ఏరి, ఆ మట్టిలో నుండి శుభ్రంగా ఏరి, మట్టి అంటుకుంటే ఉఫ్ అని ఊది ఆ ఏరి నీ కొంచెంలో వేసుకొని నీ ఇంటిళ్ళ పాదికి ఒక కుంచుడు కావాలనుకో, కుంచుడు ధనియాలు అక్కడక్కడ పడి ఉన్నవి ఏరడం ఎంత టైం పడుద్ది? అదే ఒక నారింజగాయో బత్తాకాయ సైజులో కానీ దేవుడు ఇచ్చేస్తే టక్కి 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 అలా వేసిన నా గిన్నె నిండిపోతే నేను పోతున్నాను. అంత ఫాస్ట్గా ఇవ్వడమ్మా. అది ధనమైనా, అది వరమైనా, అది దేవుడిచ్చే ఏ భాగ్యమైనా అంత ఫాస్ట్గా ఇవ్వడమ్మా. నీ ఓపిక. దేవుడు ఒకసారి 5 లక్షలు ఇచ్చేయచ్చు కదా, మన ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడమ్మా. అలాగ 100 ఇస్తూ ఉంటాడు ఆయన. నువ్వు దాన్నే కట్ట చేయాలా? ముందు 10,000 కట్ట చేయి, తర్వాత 50,000 కట్ట చేయి, తర్వాత ₹1,00,000 కట్ట చేయి. అలాంటి ఒక 5 కట్టలు చేయి. నీకు ఓపిక ఉండాలా దాన్ని లెక్క పెట్టడానికి, దాన్ని భద్రపరచడానికి. ఆయన డైరెక్ట్గా ఒకేసారి 2 నిమిషాల్లో గిన్నె నిండిపోయేలాగా దేవుడు ఇవ్వాల. అలాగే చాలామంది జీవితాల్లో ఆరంభ స్థితి ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది. కొంచెము ఈ గుప్పుడు చాలే, ఈ గుప్పుడు చాలే. ఎవడైనా వేస్ట్ చేస్తాడు, రే పొలంకి వెళ్ళి కష్టపడి ఇరుకొచ్చాను, తినకపోతే తంతాను అంటారు. ఇవాళ ఫుడ్ సులువుగా వచ్చేస్తుంది, మనీ సులువుగా వచ్చేస్తుంది, ఫుడ్ కూడా సులువుగా వచ్చేస్తుంది. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? సగం తిని పాడేస్తున్నారు అంతే. లేకపోతే నేను తిన్నా. దేవుని బిడ్డ, దాని వాల్యూ నీకు తెలియదు, దాని విలువ నీకు తెలియదు. దేవుడు నీకు ఇవ్వాలంటే మొదట నీకిచ్చింది నువ్వు దాన్ని ఒబ్బిడి చేసుకో, పద్ధతిగా పెట్టుకో, భద్రం చేసుకో. అది వృద్ధి అవుతుంది. ఆ పిమ్మట ఇంకా అధిక మొత్తంలో దేవుడిస్తాడు, రకరకాలుగా దేవుడిస్తాడు. ఇశ్రాయేలు తర్వాత చాలా తిన్నారు. ముందు ఈ తినండ్రా. ఏ తినండి? చిన్న చిన్న పలుకుల్లాంటి ఆ ధనియాలే ఎరుకోండి. ఆ తర్వాత ఇచ్చాడండి. మీరు ఇశ్రాయేలు దేశం వస్తే మరి వచ్చిన వాళ్ళు కొంతమంది చూసే ఉంటారు, చచ్చిపోయి చాలాసార్లు చూసే ఉంటుంది. ఎంత ఉల్లిపోయి ఉంటుందమ్మా. నేను అనుకుంటాను, ఆయన ఆడింత గింజలు పడి ఇస్తావు నాయన. కానాను వచ్చిన తర్వాత ఎంత ఉల్లిపాయ మనం ఎప్పుడు చూడమండి. అది ఒక ఉల్లిపాయ 1/2 కేజీ వస్తుంది గ్యారంటీగా, లేకపోతే కేజీ వస్తుంది. ఎంతంత దానిమ్మకాయ ఆనాడు ఏం పడేసావు నాయన? అరణ్యంలో ధనియాల గింజలు పడేసావు. చూసావా? నువ్వు ఆ గింజలే ఓపికగా ఏరుకున్నావు కనుక ఈనాడు ఆ దేశంలో ఎంతెంత కాయలు ఫలాలు అంటే ఒక కాయ కోస్తే ఇంత పొడుగు గ్లాసు నిండిపోద్ది జ్యూసు. ఆడు మనలాగా నొక్కి అలాగే ఉండదు. జస్ట్ ఇలా బట్ట నొక్కుతాడు, తీసి అవతల పడేస్తాడు అంతే. చూసావా? ఒక్క గెలను 2 మోసారంటే ఒక ద్రాక్ష గెల. ఎలాంటి పనులున్న దేశానికి దేవుడు వారిని పంపబోతున్నాడు. కారణం ఏంటంటే ఆ దేవుడిచ్చింది ఆ గింజ 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 ఏరి 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 గిన్నె నింపుకొని కడుపు నింపుకున్నావు కనుక దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే, ఎటువంటిది దేవుడు నీకు ఇచ్చినా సరే,
ఆహా, నా భాగ్యం ఇంతేనేమో అని. తర్వాత ఇశ్రాయేలుని దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా, నీ భాగ్యము ఎంత గొప్పది, ఎంత భాగ్యవంతమైన దేశంగా దేవుడు దాన్ని మార్చాడు, దేవుడు దాన్ని చేశాడు. దేవుని బిడ్డ, మరి ఆ తోటలను ఎంతగా ఆశీర్వదించాడు, ఆ ఫలాలను ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. సో ఒకప్పుడు చిన్న దానితో ఏం చేశాడంట? నేను వారిని పరీక్షించున్నట్లు, నేను వారిని పరీక్షించినట్లు. ఆవేళ పరీక్షలో నెగ్గారు. దేవుడు నీకు పెట్టే పరీక్షల్లో నువ్వు నెగ్గితే గొప్ప గొప్పవి నువ్వు అందుకుంటావు, పెద్ద పెద్దవి నువ్వు అందుకుంటావు, ఘనమైనవి నువ్వు అందుకుంటావు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు నేను అనుకుంటాను, ఇంతంత పెద్ద పెద్ద మందిరాలు దేవుడిచ్చాడు, ఇంతింత శాలలు దేవుడిచ్చాడు, ఇంతింత సంఘాన్ని దేవుడిచ్చాడు, వేల మంది విశ్వాసుల్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? మొట్టమొదటి ఆరాధనలో నలుగురు కూర్చున్నారంట. ఈ నలుగురు కోసం నేను అంత దూరం నుంచి ఏమొస్తానులే అని మా నాన్నగారు అనుకోలేదు. అర్థమైందా? కొంతమంది పెద్ద సంఘం ఉంటే వెళ్తారంట, మొత్తం కట్టేసి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉంటే వెళ్తారంట. దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు కొద్ది మందికి పరిగెట్టే బిడ్డగా ఉన్నావా? కొద్ది మంది కొరకు ఆగే బిడ్డగా ఉన్నావా? ఆ తెల్ల దెబ్బలని పాపికొండల దగ్గర ఆ ఊరంతా కలిపి 10 ఇళ్ళు ఉండవు. మనం రిటర్న్ వచ్చేటప్పటికి పడుకునేవారు. ఆ గుమ్మడి సత్యం గారు వీళ్ళు పెద్దలందరూ వెళ్ళి, బాబు అయ్యగారు వచ్చారు, లేకండమ్మా రెండమ్మా అంటే ఒక 10 మంది వచ్చేవారు వాళ్ళు. ఇప్పుడు ఈ 10 మంది కోసం ఇంతమంది ఆగాల, లాంచి ఆగాల అని నాడు అనుకోలే. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏదైతే నీ చేతికి ఇచ్చాడో, లేక నీ ఇంటికి ఇచ్చాడో, నువ్వు ఉండడానికి ఇచ్చాడో, నువ్వు తినడానికి ఇచ్చాడో, ఆ ఉన్నదానిలో సంతోషపడు, సంతోషపడు, సంతోషపడు. పడితే దేవుడు నీకున్న దానిని గొప్పగా చేయును. సో ఇశ్రాయేలు జీవితంలో జరిగింది, మన జీవితంలో కూడా జరగబోతుంది. అలాగే మనం పరలోకం వెళ్ళి ఇప్పుడు తినలేకపోయినా కానీ రేపొద్దున్న ఖచ్చితంగా ఏం తింటాను? మన్నాను తింటాము, మన్నాను తింటాం అనే ఆశతో, ఆ సిద్ధపాటుతో ప్రియులారా, జయించవలసిన వాటిని జయిస్తూ ముందుకు సాగిపోయి భాగ్యము ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కనాను జీవితం నాకు